వాళ్ళ వాలంటీర్లు తిరిగి ఎంతమందికి 1,00,000 మంది, కనీసం 50 మంది తీసేశారు ఊళ్ళో. ఏమండే మామూలుగానా తిరగనే. ఇప్పుడు ఆయన ఈ ప్రభుత్వం బాగా చేయట్లేదు, జనం నా ఎంట పడుతున్నారా రాని. ప్రజలు ఎత్తే గెలుస్తావు. ఇప్పుడు నువ్వు గెలిచేవాడి మరి 11 ముఖ్యమంత్రులు వచ్చారు, 11 మంది వచ్చాడు ఆయనకి. మరి మంచి చేస్తే ఎందుకు వస్తారు 11 మంది? ఏమంటే చెప్పండి. నేనంతా చేసింది మిషన్లు అంటున్నాడు కదా. ఏం మిషన్లు చేశాడు? ఈ మిషన్లు అన్ని ఈయన తెచ్చాడు, చంద్రబాబు తెచ్చినాయిగా. ఈయన తెచ్చినాయి అని ఆయన దోచుకున్నాడు. ఆ మిషన్ తోటి ఇప్పుడు దోచుకున్నాడు. దోచుకో ఏ ఎమ్మెల్యే దోచుకోవాలా 50 కోట్లు. ఆయన అయితే ఇక వాడు పెట్టతారం కాదు, వాడు చత్తా ఎత్తుకెళ్ళేది ఏం లేదు. జగన్ కూడా ఇప్పుడు జగన్ ఏమైనా వాళ్ళు రాజశేఖర రెడ్డి ఏమైనా ఎత్తిపోయాడా? రాజశేఖర రెడ్డి మెదకుండా ఉన్నాడు. ఆయన సంపాదించిపోయినాక ధనవంతుడు అయ్యి దేశం మీద పడి ఏవదాన్ని దోచుకుంటున్నాడు. ఆయనే నయ్యం. అది దోచుకునేది ఏంది? మీ అందరికి పంచి పెట్టానని చెబుతున్నాడు. ఎవరికి పెట్టాడు? ఎవరికి పెట్టాడు? వాళ్ళ అంటర్లో అన్నాడు 5 ఏళ్ళు ఇచ్చాడు. వాళ్ళు దేవుడు అని ఏడుస్తున్నారు. ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు. మరి ఏమంటే అని ఈ ప్రభుత్వం మీద దండాలు పెడుతున్నారు. ఏం చేస్తారు ఈ ప్రభుత్వం? 5 సంవత్సరాలు మీరు చేశారుగా, 5 ఏళ్ళకి. మరి ఆయనే అడగండి ఏం చూస్తాడు? అట్ట కాదండి. ఇప్పుడు మా పొలం, మా తాతలు ఎప్పుడు 2 తరాలతో ఉన్న పొలం. నువ్వు సర్వేరీ పెట్టి నీ ఫేస్బుక్, నీ ఫోటోలు రాళ్ళ మీద చేసుకొని మా ఫేస్బుక్ల మీద నీ ఫోటో బొమ్మ. ఏందండి ఆ పని? నువ్వు దోచుకోవటానికి కాదు, మాది కూడా దోచుకోవటానికి. ఒకటా అసలు ఎవరు సర్వే చేయలేదు, నేనే చేశాను అంటున్నాడు. ఈ సర్వే చేయకపోతే ఎవరు మేము చేయమని ఏడ్చామా? మేము నేర్చామంటే ఎలా చేయడానికి ఎవరో నేర్చారు ఇన్ని జిల్లాల్లో? ఏంది ఆ పని పద్ధతి పని కాదు. చంద్రబాబు వచ్చిన తర్వాతే పేదవాళ్ళందరూ నాశనం అయిపోయారు అంటున్నాడు కదా. మరి ఎందుకంటే 11 ఎమ్మెల్యేలు వచ్చారు. ఎందుకు వచ్చారు? నువ్వు మంచి చేసావు, బాగానే ఉంది, నువ్వు మంచోడివే. మరి 11 మంది ఎందుకు వచ్చారు? ఈవీఎంలు తేడా చేసినాయి అంటున్నాడు. సరే, మునిపి తేడా చేసినాయా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఈవీఎంలు పని చేయలేదు ఆయనకి? చేసినాయా? నువ్వు చేస్తేనే గాయాలు కూడా నువ్వు శంకర ఎగరేసుకుంది. ఇలా ఎగరేసుకో ఇవాళ కూడా. మరి రా, ఇప్పుడు ఓళ్ళమ్మడికి రా వస్తానంటున్నాడు రేపు. జనం ఏమి లేదు, కోడిగుడ్లే నీకు వేసేది. చంద్రబాబుకి రాళ్ళు అన్నీ వేశారు. తప్పుకున్నాడు రాళ్ళు వేస్తే. ఇది కోడిగుడ్లు అయితే కళ్ళు కాని రావు, అతుక్కుపోతాయి. ఇక అతుక్కొని వీక్కోవాలి నువ్వు. ఇక అంతే నువ్వు చేసేది. అసలు ఇప్పటికీ నన్నే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అంటున్నాడు కదా. సరే, ఇప్పుడు ఎవరు అంటే దాని మీద ఉంటాయి. దాని మీద ఒక్కొక్క పోతా ఉంటుంది, 10 కుక్కలు అరుస్తాయి అంతే. ఏముంది, పోతా ఉంటాడు, చూస్తా ఉంటాం. మేము కూడా గుట్టేసుకుని చూస్తాం. మేము మాత్రం తోడుకుని ఉంటాం. మేము చూస్తాం, మేము చూడొస్తాం. బియ్యం ఎత్తున్నాడు, పెన్షన్లు ఎత్తున్నాడు, ముసలి పెన్షన్లు ఎత్తున్నాడు, వికలాంగులు పెన్షన్లు ఎత్తున్నాడు. 4 ఏళ్ళు 6 ఏళ్ళు చేశాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేశాడు. ఎవరికి ఇట్లేదు? అందరికి వాళ్ళకే అందుతున్నాయి. ఇప్పుడు కిట్టించుకే అందుతుంది ఎక్కువ శాతం. మాకేం చేయట్లేదు. ఆయన కోట్లు అప్పులు తెస్తే ఆ వడ్డీలు కట్టలేక మళ్ళీ అప్పులు తెచ్చి చంద్రబాబు ఇవన్నీ మరి ఇవన్నీ వచ్చి ఏం రేట్లు పెంచాడు? కూరగాయలు కంటే వరదలు వచ్చినాయి అంటే మరి రైతులు కెట్టాలిగా. ఏమంటే 2 ఏళ్ళకి అమ్మే నిడ్డేదో రూపాయి వచ్చింది అన్నాం. ఏడు మరి పల్నాడు కూడా మాకాటి పండింది, రాళ్ళ మీద కూడా పండింది. మరి ఇప్పుడు 1500 కొంటున్నారు. చాలు, దానికి మేము అంతవరకు తుప్పపడతాం. ఈ ఏటికి ఏదో 2వ మాట సక్కరం పండింది అనుకో, ₹1 మిగిలితే తింటాం. ఏటా మిగులుతాయి అంటే అదే నేను ఉన్నట్టే కనుక ఆర్బీకే కేంద్రాల ద్వారా నేనే కొనేవాడిని, చంద్రబాబు కొనట్లేదు మీ ఒడ్లన్నీ అంటున్నాడుగా. ఈయన కొన్నాడా? మునిపో కొన్నాడంట. ఏడా కొంది? ఏడంటే ఏడా ఒకళ్ళు ఏడో వాళ్ళ పార్టీ వాళ్ళు ఆడొకటి ఆడవాళ్ళు చేస్తాడు. అంతే. ఇప్పుడు మాయా 200 బత్తా ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం అని 4 రోజులు అడ్డు పెట్టారు. ఇదిగో వస్తున్నాం అన్నారు. ఆడు వేరేదే డీవి ఇదిగో వస్తున్నాం వాళ్ళు 2 లారీలు ఎత్తే నా 200 బత్తాలు ఎత్తలా. ఎత్తలేదండి. ఏడో 2 లారీలు ఎత్తుకొని మేము కొన్నాం అంటే సరిపోతా. కోట్ల లారీలు అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు అసలు చూస్తే కనుక
అప్పుడు డబ్బులు అంటే ఎమ్మటే ఇచ్చాడంట జగన్మోహన్ రెడ్డి. మరి మీకు ఇప్పుడు ఈ చంద్రబాబు అసలు ఇవ్వటం లేదంట డబ్బులు మీకు. దాని డబ్బులా ఎందుకు ఇవ్వట్లేదండి? 24 గంటలు చేసిన వాళ్ళు 24 గంటల్లో పడుతుంది, 48 గంటలు డబ్బులు అకౌంట్ లో పడుతుంది. ఎందుకు పడలేదు? ఇప్పుడు మన పొలాలు పడి వరదలు వచ్చినాయండి, ఎకరానికి 10,000 ఇచ్చాడు. ఈయన 1 సంవత్సరం వల్ల అసలు మొత్తాన్ని అందరు చేసాడు, పింఛన్లు వేసాడు, జీతాలు వేసాడు. ఎవరికి జీతాలు ఇచ్చాడు? ఇప్పుడు ఈ జీతాలు అందరూ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరికీ జీతాలు ఇస్తే ఎందుకు గెలిచేవాడు కాదు? ఎందుకు గెలవాడు అంటే బాగానే గెలిచేవాడు. సరే సగానికి సగవాన్ని వచ్చాయి మంచి చేస్తే, నీ మంచితనం చేస్తే సగవాన్ని వచ్చాయి, 40-50 అన్న వచ్చాయిగా. అది కాదు, మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా. అదే నేను అంటాను మా ఊళ్ళో పెసుంటా అంటాడు, నేనే గెలుస్తాను. నా కూడా నేనే గెలుస్తాను అంటాడంటే గెలిచినాక అడబడి తెంగేది అసలు కానలాకుండా వెళ్ళారు. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు అసెంబ్లీ 5 సంవత్సరాలు బయటకు రాలేదు. మరి ఇప్పుడు మాత్రం బయటకు వస్తాను, నేను ప్రజల కోసం వస్తాననే మాట ఎందుకు అంటున్నాడు జగన్మోహన్? వస్తాడండి, డబ్బున్నోడు ఏదైనా తిరుగుతాడు, ఏదైనా చేస్తాడు. రేపు మళ్ళీ ఓట్లు వేసినప్పుడు అప్పుడు గెలిచినప్పుడు కదా. ఈయన మళ్ళీ కాదు, ఇంకా 2 ట్రిప్పుల వరకు కూడా ఈయన ఛాన్సే లేదు అస్సలు. అంతే, ఇంకా 2 ట్రిప్పులు, ఇంకా 10 ఏళ్ళు అండి. అక్కడక్కడ జనాన్ని దావదెంగి అక్కడెక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆడవాళ్ళని తీసుకెళ్ళి మూసి పారదెంగి మా బాబాయ్ నరికి, వాళ్ళని నరికి, ఏళ్ళని నరికి, నైబర్ని డోల్ డీల్ చేశారు ఇంటికి. వాళ్ళే రోడ్ల మీద తిరుగుతున్నారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకెళ్ళి ఆడో ఒక కాకినాడ నుంచి అది పల్నాడు వరకు తీసుకెళ్ళాడు. మరి ఇంకేమంటారు? ఇక్కడ అయితే కనుక ఆయన 2028లో నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అండి అవుతే మంచిదేగా, చూస్తాంగా. చూడకుండా ఆడి బాగుంగా మనం ఈ రోడ్డు బారినే నడుచుకుంటా పోతాడు. మేము కూడా చూస్తానే ఉంటాం. ఇప్పుడు కుక్క పోతుంది, 10 కుక్కలు ఎండబడి చూస్తాలా, అట్నే మేము కూడా చూస్తామండి. అంతేనండి, మగం అటువే లేదు. ఇప్పుడు ఆ ధరని మాలిపిల్లి కాడ దున్నను కోసారంటే ఆడ 20 కుక్కలు ఉండే, ఒక కుక్క ముడుచుకొని వస్తూ ఉంటుంది. దీని అమ్మటి బట్టి అవి కూడా వస్తూ ఉంటాయి. అట్నే ఏదో కుక్కలు అది కాదు, చంపేస్తున్నారంట వైసీపీ వాళ్ళని. ఏడానో ఒకళ్ళని చూపిమ్మను, 50 మంది చూపిమ్మను. జగన్మోహన్ రెడ్డి ఎవడో భావించుకున్నాడు చూపిస్తే ఇమ్మీడియట్ గా పట్టుకొస్తున్నారు. 12 గంటల్లో వాడు ఆడ కానీ 10 బృందాలను పంపించి పట్టుకొచ్చి జైలు వేస్తున్నారు. కాకపోతే ఉరేస్తే నిదానంగా వేస్తారు. కోట్లు బోట్లు ఉన్నాయి కదా. ఈయనకి మళ్ళీ ఎక్కడ వాళ్ళని అక్కడ నరగటం, చంపటం, డోల్ డెలివరీ చేయటం ఇంటికి, ఇవన్నీ చేయట్లేదు. అసలు ఏం లేదు, ఇవన్నీ ఉట్టిదే. సరే, మరి ఇప్పుడు ఈ 5 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఉన్నాయి కదా. ఆడాళ్ళకి 1500 ఇస్తా అన్నాడు, ఫ్రీ బస్సు అన్నాడు, ఇవన్నీ ఏమి ఇవ్వట్లేదుగా. మరి ఏమండే, ఇప్పుడు సిలిండర్ ఇచ్చాడు, మన వరదలు వచ్చే ఇంటికి ఎకరానికి 10,000 కాడికి ఇచ్చాడు. హెక్టార్కి 10,000 కాడికి ఇచ్చాడు. రైతులు అది ఒకటి. మరి పెన్షన్లో సిలిండర్లు ఇచ్చాడు. ఉచితం బస్సులు అన్నావా, అది అయిపోయి రేపు జనవరి నుంచి మొదలు పెడతాడు. ఇవన్నీ మరి అన్ని సర్దుకోవాలిగా. మరి ఒకరోజు ముందే 4 జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. మరి పంచాయతీ రోడ్లు వేస్తున్నాడు, పంచాయతీలు ఎవరన్నా ఉంటే సరిచేస్తున్నాడు. పిల్లలకి మరి మొన్న అన్ని హై స్కూల్ పిల్లలకి అన్ని సరిచేస్తున్నాడు. మరి ఇవన్నీ చేసుకుంటా రావాలిగా. అన్ని ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలిస్తే ఏదో ఇవన్నీ పోతా ఉంటాయే. మన అనుమాన వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తారు, పోతా ఉందాం ఆయన తప్పితే అమ్మటే బయలుదేరి రాని 50 మంది కంటే ఉండరు, 200 మంది కంటే. జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళ కార్లు తప్పితే, వాళ్ళ ఎమ్మెల్యేలు అమ్మటి కార్లు తప్పితే ఎవడు ఉంటాడంటే ఎవడు చెవులు మూసుకొని పక్క దిగుతారు. చూస్తా ఉండు.